హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ అల్లుడు తెలుగు లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. నిజం చెప్పాలంటే చాలా మిస్ అవుతున్నాము. యూట్యూబ్ ఛానల్ అలవాటైన తర్వాత కొంచెం వర్క్ రీత్యా కానీ ఫ్యామిలీ రీత్యా కానీ ఏదన్నా కూడా కొంచెం స్ట్రెస్ ఉన్నా కానీ యూట్యూబ్లోకి రాగానే ఆ స్ట్రెస్ అంతా కూడా మర్చిపోతున్నాను. ఏదేమైనా కానీ కొంచెం గ్యాప్ రావాల్సి వచ్చింది, కొంచెం గ్యాప్ తీసుకున్నాం కూడా. ఎందుకంటే మధ్యలో తమ్ముడు మ్యారేజ్ ఒకటి ఫిక్స్ అవ్వడం జరిగింది. అలాగే తమ్ముడు మ్యారేజ్ ఫంక్షన్ హడావుడి అంతా కూడా మీకు తెలియదు ఏముంది, 16 డేస్ ఫెస్టివల్ వరకు కూడా కొంచెం అంతా హడావుడిగానే ఉంది. ఆ హడావుడిలో అంతా గడిచిపోయింది. ఎలాగైనా కానీ యూట్యూబ్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నించా కానీ ఒకటి కూడా చేయలేకపోయాను. కొంతమేరకు అది నా లోపం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా మళ్ళీ మన యూట్యూబ్లోకి రావడానికి వచ్చేసాను. యూట్యూబ్లో ఈ వీడియో స్టార్ట్ చేయాలని చెప్పి మళ్ళీ ఫిక్స్ అయిపోయాను. ఇక నుంచి వీడియో లాగులు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. కన్ఫామ్గా మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. మరి ముఖ్యంగా ఫ్యామిలీని మిస్ అవుతుందని చెప్పేసి బాధ అయితే ఒకటి ఉంది. ఈసారి నుంచి అది మిస్ అవ్వకుండా చూసుకుంటాను. ఎంత క్లిష్ట పరిస్థితులు కానీ వీడియో లాగ్ ఏదో ఒకటి మీకోసం నేను రెడీ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారని నాకు తెలుసు. మా సబ్స్క్రైబర్స్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ అండి. ఇంతవరకు మమ్మల్ని ఆదరించారు, చాలా వరకు సపోర్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ న్యూగా అంటే ఎట్లా అంటే మంచి ఎనర్జీతో మంచి జోష్తో మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని మంచి ఉత్సాహంగా మేము ఈ వీడియో అయితే చేయడం రెడీ అయిపోయాము. ఇది ఒకసారి చూడండి, ఒకసారి హాయ్ చెప్పండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. హాయ్ ఫ్రెండ్స్. వీళ్ళకి ఏముందిలే ఫ్రెండ్స్, హాయ్ చెప్పమంటారు, బాయ్ చెప్పండి బాయ్ చెప్తారు. అంతా మందే కదా మెయింటెనెన్స్ అంతా కూడా. అది ఫ్రెండ్స్ చూశారు కదా, వీడియోస్ చేయడంలో కూడా కొంచెం వెనకబడుతాను ఉంది కాబట్టి ఇక నుంచి వీడియోస్ అనేది తగ్గేదేలే. పుష్ప 2 కూడా వచ్చేస్తుంది, దానికి తగ్గట్టుగా మనం కూడా తగ్గేదేలే ఫ్రెండ్స్. అది చూడండి, వీళ్ళు తగ్గేదేలే అనేది ఏంటంటే ఫుడ్ విషయానికి వచ్చేబట్టి తగ్గేదేలే అంటున్నారు. మరి ఇక్కడ పెట్టుబడి అవన్నీ కూడా మనయే కాబట్టి ఆ విషయంలో ఆ డైలాగ్ నేను చెప్పాలి. ఎనీవే ఏదేమైనా కానీ తగ్గేదేలే. ఒకసారి చూపించండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం మనం అందరం ఒకసారి రెడీ. సార్ తగ్గేదేలే ఆ మాత్రం జోష్ ఉండాలి. అదే జోష్తో ఒకటి కూడా మిగల్చుకుని మొత్తం తినండి. ఎవరైతే ఈరోజు ఫుడ్ ఛాలెంజ్లో ఎవరైతే ఫుడ్ ఎర్లీగా ముగిచ్చేసి క్లీన్షిప్ అంటే ఐపీఎల్ కూడా నడుస్తుంది. ఐపీఎల్లో కూడా ఎవరు విజేత అవుతారో కానీ కనిపెట్టలే కానీ ఇక్కడ విజేత కూడా అట్నే పరిస్థితిగా ఉంది. ఎవరు విజేత అవుతారనేది కూడా కనిపెట్టలేని సిచ్యువేషన్గా ఉంది. ఏదేమైనా నాకు చూడంగా 2 టీములు పోటీ పడుతుంది ఫుడ్ విషయంలో. ఏమేమి ఫుడ్ ఒకసారి ముందు చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, అదిగో ఫ్రెండ్స్, జిలేబీ ప్లస్ ఆలు సమోసా అలాగే ఎగ్ పఫ్ 3 ఐటమ్స్ ప్లస్ కూల్ డ్రింకు. చూసారా, నా రక్తం తాగినట్టు తాగుతున్నారు, తాగండి. ఏదేమైనా ఈ ఛాలెంజ్ ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ ఛాలెంజ్ విజేతకి ఏం చెప్పలేదేంటని వెయిట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే ఈ ఛాలెంజ్లో గెలుస్తారో వాళ్ళకు ఒక ట్రీట్ అయితే ఉంటుంది. ఆ ట్రీట్ అనేది నెక్స్ట్ వీడియోలో ఆగుతారు చూపిస్తాను ఫ్రెండ్స్. అది నా డబ్బులతో నేను ఆ ట్రీట్ ఇప్పిస్తాను. ఎందుకంటే ఒక పక్కన చెల్లి ఒక పక్కన మిస్సెస్ కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరు అనేది చూసి నిర్ణయించి ఎవరు గెలుస్తారో దాన్ని బట్టి ట్రీట్ ఏర్పాటు చేస్తాను వాళ్ళ ఇష్టాల మేరకు. అది ఫుడ్ అవ్వచ్చు, డ్రెస్ అవ్వచ్చు, లేకపోతే ఎనీవే ఏదన్నా అవ్వచ్చు. నా స్తోమత తగ్గట్టు అది చెప్పకూడదు. ఏదేమైనా లేదు ఫ్రెండ్స్, గెలిచామా ఓడామా అనేది సమస్య కాదు. మన టాలెంట్ నిరూపించుకోవాల్సిన సమయం ఆసనమైంది. ఇక్కడ గెలుపోవటంతో పాటు ఎవరిది బిహేవియర్ ఎలా ఉంది, ఆ ఈటింగ్ ఫుడ్లో ఎవరైతే ఎలా చేస్తున్నారు అనేది కూడా గమనిస్తాను. దాన్ని బట్టి గిఫ్ట్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. దాన్ని బట్టి అది ఎలాంటి ట్రీటో మీకు తెలీదు, నేను సడన్ సర్ప్రైజ్ చేస్తాను. అది మా తర్వాత మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చూపిస్తాను. రెడీ. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు ఫ్రెండ్స్, వీడు ముచ్చట ఆపితే అవి తిందామని ఆలోచనలు ఉన్నారు. ఓకే, మీ ఫుడ్కి మీ తిండికి నేను అంతరాయం కలిగమన్నాను. ఒకసారి రెడీ, 3, 2, 1 గో స్టార్ట్. ఆహా, జిలేబీ కొరకంగా కర్రని సౌండ్ వచ్చింది చూసారా, అది పండు దెబ్బ. స్వాది తింటే పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలియదు తింటుందా లేదా అనేది, అట్లా తింటుంది. పండు తింటే మాత్రం నాకు తెలిసి సబ్స్క్రైబర్స్ కూడా వెనబడే ఉంటుంది. ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం ఏదేమైనా కానీ కొంచెం మిస్ అవుతుందని చెప్పేసి అని కొంచెం అయితే మైండ్కి అనిపించింది. వీడియో లాగ్స్ కూడా కొంచెం పెళ్ళి మ్యారేజ్ కూడా ఉండయి తమ్ముడి, అవి కూడా నేను నిదానంగా అప్లోడ్ చేస్తాను, మీకు చూపిస్తాను కూడా.
మీరు కూడా చూసి మా తమ్ముడికి మంచిగా విష్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధ్య మధ్యలో ఒక 2-3 వీడియో లాగ్స్ కూడా షార్ట్లు వదిలాను, మీరు చూసుంటారు. అలాగే లాంగ్ వీడియోస్ అనేది నేను దీంట్లో యూట్యూబ్లో పెట్టలేకపోతున్నాను. ఇక నుంచి ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ కూడా కన్ఫామ్గా పెడతా ఉంటాను. ఫుడ్ బ్లాగ్స్ కానీ ఇతర బయటికి వెళ్ళినవి కానీ ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్ ద్వారా పంచుకోవడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను కన్ఫామ్గా. ఇక నుంచి ఏ కార్యక్రమాలు కూడా ఏం లేవులే ఫ్రెండ్స్, నేను రెడీగానే ఉన్నాను. ఖచ్చితంగా ప్రతి వీడియో అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. మంచి స్పీడ్గానే ఉన్నారు అయితే. ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్, ఖర్చు చూస్తేనేమో ఎక్కువైపోయింది. ఎవరు ఇస్తారంటే గమ్మున తింటున్నారు కానీ ఎవరు చెప్పట్లేదు. అదే ఫ్రెండ్స్, ఒక డైలాగ్ అయితే ఉంది, ఒక్కోసారి రావటం లేట్ అవ్వచ్చు కానీ రావటం మాత్రం పక్కా అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంది. అలాగే వీడియోలు తీయటం లేట్ అవ్వచ్చు కానీ ఫుడ్ విషయంలో నో కాంప్రమైజ్, తినటంలో తేడా అంటూ ఏముండదు అనే డైలాగ్ వీళ్ళు చెప్తున్నారు. మస్తు ఫినిషింగ్ ఇస్తున్నారు చూడండి. ఆలు సమోసా మనకి ఫేస్బుక్లోను యూట్యూబ్లో చూసేటప్పుడు ఇంగ్లీష్ వాళ్ళవి కొన్ని వీడియోలు వస్తాయి. వాళ్ళు అంటే కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ అవన్నీ చేసి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు తినేదాంతో పోలిస్తే వీళ్ళు తినేది చాలా తక్కువేలే. కానీ తెలుగు వాళ్ళతో పోలిస్తే మాత్రం మనోళ్ళు హైలైట్గా ఉన్నట్టున్నారు, అట్లా వేస్తున్నారు. ప్లేట్ అంతా క్లీన్గా ఉండాలి ముందుగా చెప్తున్నాను. అడుగు పొడుగు వదిలిపెట్టి వదిలిపెట్టి మళ్ళీ తర్వాత తగాదలు వద్దు మీ ఇద్దరికి. ఒకసారి ఇలాగే తినేసి గొడవ ఆడుకున్నారు, 2 రోజులు పలుక్కోలేదు. ఫ్రెండ్స్ వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు ఫ్రెండ్స్, పైకి చూస్తాకి అమాయకత్వంగా నవ్వుతూ పైకి అలా కానొస్తున్నారు. వీళ్ళు ఎక్కడ గొడవ ఆడుకుంటారంటే ఉల్లిపాయ మొక్క ఉంచుకొని కూడా నువ్వు తినలేదు నీ వల్ల నేను ఓడిపోయాను ఫ్రెండ్స్. చిన్నపిల్లలు గొడవలు ఆడుకుంటారు, ఆ టైప్లో గొడవలు ఆడుకుంటారు ఫ్రెండ్స్. క్యాప్సికం ఏదన్నా కానీ అలాంటి గొడవలు జరుగుతూ ఉంటాయి వీళ్ళిద్దరి మధ్యన. ఈసారి నుంచి కొత్తగా పెళ్ళైంది కదా, పెళ్లి కొడుకుని లైన్లో పెడతాం ఫ్రెండ్స్. మ్యాక్సిమం వాడి దగ్గర నుంచి ఒక 10 పార్టీలను లాగాలి. థమ్స్అప్ చేసా కూడా భయంకరంగా తెస్తుంది మూత. థమ్స్అప్ చేసే మూత కూడా భయంకరంగా తెస్తుంది. ఎట్లయినా పెళ్ళికొడుకు దగ్గర నుంచి ఈసారి నుంచి మనం ఒక మినిమం ఒక 10 పార్టీలు అంటే 10 ట్రీట్స్ అయినా మనం ఎట్లయినా సాధించాలి. ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనా కానీ పెళ్ళికొడుకు దగ్గర నుంచి ఖచ్చితంగా మేము ఒక 10 పార్టీస్ అయితే తీసుకుంటాము. ఎందుకంటే మళ్ళీ తర్వాత భవిష్యత్తులో అయితే దొరకడు వాడు కన్ఫామ్గా, నాకు అది ఐడియా ఉంది. కొంచెం థమ్స్అప్ బాటిల్ పక్కన పెట్టరా, కొంచెం అది కాని రావట్లేదు. కింద పెట్టుకో, పండులాగా కింద పెట్టేసేసి ఈ విధంగా తీసుకొస్తాను. ఆల్రెడీ ఒకటి అయిపోయింది. ఏది అక్కడ మన తింది పంజాబీ దాబానా, రోటీస్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది. అది జస్ట్ మొన్నే చెప్పేశాను, అది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని. ఇక సినిమా అన్నీ ముందుండి మధ్యలో ఎవరు అంతా కూడా ఈలోపు సినిమా అయిపోయే లోపల మ్యాక్సిమం ఒక 10 పార్టీలన్నీ గట్టిగా లాగాలి, గట్టిగా. ఎందుకంటే మన దగ్గర ఛానల్ లాగారులే. ఈ వీడియో లాగ్స్ వచ్చేపాటికి 10 వీడియో లాగ్స్ ఖర్చు మొత్తం వాడి చేతుల మీద పెట్టేస్తా ఫ్రెండ్స్. ఖచ్చితంగా డెఫినెట్లీ ట్రై చేస్తా కన్ఫర్మ్ గట్టిగా. అది కమాన్ 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 స్వాతి కమాన్. అమ్మా థమ్స్అప్ సభ లేపింది. కూల్ డ్రింక్ తాగుతుంటే నాకు తాగబుద్ధి అవుతుంది. సమ్మరు పైకి అమ్ము అంటున్నారు కానీ ఫ్రెండ్స్, మెత్తగా తినేసారు, చల్లగా జరుగుతున్నారు చూసారా. కమాన్ 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 కమాన్, నిదానంగా తాగొచ్చు. పండు ఏంటి దీనంగా ఆలోచిస్తున్నావు, దానికి ఎగ్గిపోపెగ్గా. వాస్తవంగా పండు ఇందాక 3 తిందండి ఫుడ్. మేబీ బహుశా అందుకే ఎక్కట్లేదు, లేకపోతే ఈ పాటికి ఎగ్గుపప్పు టిప్పుకు ఒకటి లేపేసేది. ఓ కంగ్రాట్స్ స్వాతి, నువ్వే గెలిపొందావు. నాకు తెలుసు, అయినో నువ్వు గెలుస్తావని. ఆ ట్రీట్ ఏంటో త్వరలో చూపిస్తాను. మన ఆడియన్స్ కూడా చూస్తారు, మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా చూస్తారు, వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది.
ఏదేమైనా ఈరోజు పోటీలో వచ్చేసేపటికి మన విజేత ఎవరంటే స్వాతి. అందరూ స్వాతికి కంగ్రాట్స్ చెప్పండి. ఓకే, పండుగ వచ్చేసేపటికి ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు ప్రయత్నించు. ఈసారి నెక్స్ట్ విజయం నువ్వు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి మాత్రం డబ్బులు మీయే చూసుకోండి. సరే, ఏది ఏమైనా ఫ్రెండ్స్ మీరు చూశారు కదా, ఈరోజు విజేత వచ్చేసేపటికి మన ఫుడ్ బ్లాగ్లో స్వాతి వన్ మోర్ కంగ్రాట్స్, గెలిచావు నువ్వు. నీకు మంచి ట్రీట్ అయితే ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మామ అల్లుడు తెలుగు వ్లాగ్స్ మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారి చేత కూడా మీరు సబ్స్క్రైబ్ చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా యూట్యూబ్ ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండి మరింతగా ముందుకి మన యూట్యూబ్ ఛానల్ మంచిగా అభివృద్ధి చెందేలా మీ కృషి కూడా మాతో పాటు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరున మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అలాగే మరి ముఖ్యంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.